తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారీ ప్రక్షాళనలు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇరిగేషన్, మున్సిపాలిటీ లాంటి పలు శాఖలతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారులను బదిలీ చేసింది. బదిలీలు ఓవైపు జరుగుతుంటే మరోవైపు చాప కింద నీరులా అవినీతి విస్తరిస్తూనే ఉంది. ట్రాన్స్ఫర్స్, డిప్యుటేషన్స్ ఏది కావాలన్నా చేయి తడపాల్సిందేనని అధికారులు అంటున్నారు. అసలు వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతోంది? ఉన్నతమైన పదవుల్లో ఉండి అవినీతి చేస్తున్న అధికారులను రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయబోతోంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలన చేసిందని, ఇప్పుడు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నామని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది. దీంతో పలు శాఖల్లో భారీ మార్పులు చేర్పులు చేపట్టింది. ఇరిగేషన్, మున్సిపాలిటీ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారులను బదిలీ చేసింది. వైద్య శాఖలో ఏళ్ల తరబడి ఉన్న డిఎంఈ, డిహెచ్ లాంటి అధికారులను సైతం మార్చి కొత్త వారికి అవకాశాలు కల్పించింది. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు ఈ భారీ మార్పులతో తమకు సంబంధం లేదన్నట్లుగా కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారుల బదిలీ తర్వాత వైద్య శాఖలో డిప్యుటేషన్స్ క్యాన్సిల్ చేయడం లాంటి పలు మార్పులు జరిగాయి. దీంతో అప్పటి వరకు వర్క్ ఆర్డర్ తీసుకుని డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న వైద్య ఉద్యోగులకు కష్టంగా మారింది. దీంతో కొందరు డిప్యుటేషన్స్ కావాలని ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. అయితే ట్రాన్స్ఫర్స్, జోన్ చేంజ్, డిప్యుటేషన్ ఇలా ఏది కావాలన్నా చేయి తడపాల్సిందే అంటున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓ డిఎంహెచ్ఓకు లంచం ఇచ్చి డిప్యుటేషన్, రిలీవింగ్ ఆర్డర్ తీసుకున్నానని, మానవతా హృదయం లేదని, టేబుల్ మీద డబ్బులు పెడితేనే పనులు అవుతున్నాయని మరో మహిళతో చెప్తున్న ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో కలకలం రేపుతోంది. 50 అడిగింది సార్. డైరెక్ట్ సారే మనకు మన ముస్లిం సార్ అన్వర్ సార్ అని ఉన్నారండి. ఎక్కడ మెదక్ డిఎంహెచ్ ఆఫీస్ లా? అవును సార్. రిలీవింగ్ కు 30,000? ఇదేందమ్మా? రిలీవింగ్ 30,000 సార్. ఏం దేనికి రిలీవింగ్? ఇప్పుడు డిక్టేషన్ తెచ్చుకున్నాం అనుకోండి సార్, రిలీవింగ్ చేయడానికి ఆర్డర్. ఈ ఆడియో టేప్ లో ఉన్న వాయిస్ డేటా ఆధారంగా ఏసీబీ రైట్స్ జరుగుతాయని తెలుస్తోంది. ఆ డిఎంహెచ్ఓ మీద యాక్షన్ తీసుకుంటారని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి అవినీతి తిమింగళాలపై మరింత ఫోకస్ పెట్టి అవినీతి లేకుండా చేస్తామంటున్నారు. ఇక ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన కంప్లైంట్స్ లలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఎక్కువగా ఉన్నాయి. పేషెంట్స్ కు పెట్టే ఫుడ్ నుంచి మెడిసిన్ వరకు అన్నింటా అవినీతి జరుగుతోందని బాధితులు చెప్తున్నారు. ప్రజావాణిలో మేజర్ గా వస్తున్న కంప్లైంట్స్ మీద ఫోకస్ పెట్టింది వైద్య శాఖ. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను మార్చిన ప్రభుత్వం కింది స్థాయి అధికారులను కూడా మార్చబోతోంది. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలను బేస్ చేసుకుని పలువురు అధికారులను మార్చేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా కొందరు డిఎంహెచ్ఓలు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక కొందరికి ఫామ్ హౌజులు, హోటల్స్, హాస్పిటల్స్ ఇలా ఇతర వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారని ప్రభుత్వం దగ్గర నివేదికలు ఉన్నాయి. దీంతో అవినీతి తిమింగళాలుగా మారిన కొందరు డిఎంహెచ్ఓలను మారుమూల జిల్లాలకు పంపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. మెడికల్ కాలేజీల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు అన్నింటా స్థాయిని బట్టి అవినీతి జరుగుతోంది. అవినీతిని ఆపడానికి మొదటగా ట్రాన్స్ఫర్స్ చేయబోతోంది. ఆ తర్వాత ఆయా డిపార్ట్మెంట్స్ లో డైట్ బిల్లులు, శానిటేషన్, మందుల కొనుగోళ్లు, మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై ఇలా అన్ని చోట్ల ప్రక్షాళన చేయబోతున్నట్లు తెలుస్తోంది.